ప్రజలపై మాజీ సీఎం కేసీఆర్ 40,000 కోట్ల విద్యుత్ భారం మోపారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రామగుండంలో కాదని దామరచెర్లలో విద్యుత్ ప్లాంట్ పెడతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పులకు చైనాలో ఉరి తీస్తారని అన్నారు. కేసీఆర్ వాదన ఏకపక్షంగా ఉందన్న జీవన్ రెడ్డి నరసింహారెడ్డి నివేదిక వల్ల కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు. ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చేది కేవలం భద్రాద్రి మాత్రమే చెప్పంటూ నేను 20,000 మెగావాట్లు సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్. మన స్టేట్ చెనుకో ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే చెప్పంటున్నా. అది 700-800 అంతే. అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నువ్వు ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టిరు. సంతోషం అంటున్నా. దాన్ని సమర్థింపే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అంటే ఉల్టా చోరు కొత్వాలు అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోరు కొత్వా. ఇలా చోరు ఉల్టా కొత్వాలు కూడా డాక్టరే. ఇది ఉంటే ఏదైతుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురు కథ అని చెప్పంటు నేను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను ఒకసారి ప్రజలు తిరస్కరించగానే నేను న్యాయ వ్యవస్థ మీద గౌరవబోతున్నదే ఆరోపణలు సంధించడం ఏదైతుందో మొత్తం న్యాయ వ్యవస్థని కించపరిచినట్టు ధిక్కరించినట్టు అవుతుందని చెప్పంటున్నా. నీ తప్పుడు నిర్ణయాలతోని నీ కమిషన్ల కక్కుర్తితోని రాష్ట్రాన్ని ఏదైతే ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పంటారు.